సాయంత్రం దేవమని సువార్త కూడిక కలిగినట్టు మీరు చేసిన మేలు బట్టి వందనాలు. రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. వచ్చిన వారి బట్టి స్తోత్రములు. ఈ మైక్ శబ్దం ద్వారా ఇంకా బయట వినేవారిని జ్ఞాపకం చేసుకుని దేవమని కనికరించండి. దేవ మీరు ఆకర్షించండి, రక్షించండి. పాపము చీకటి అంధకారంలో ఉంటున్న వారిని, బంధకాల్లో ఉంటున్న వారిని దేవ వారికి విడుదల కలిగించు. దేవ రాత్రికాల సమయంలో మరి దేవ నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ మరణ భూస్థాపన పునరుద్ధాన శక్తి నా మీద ఉంచు. నన్ను దేవ మరి నా పెదవులు గొంతు తాకు మంచి స్వరము దయచే. పాటలు పాడటంలో సహాయం చేస్తురండి. వాయిద్యములు వాయించటంలో సహాయం చేస్తురండి. దేవ సమస్తము తండ్రి మీరే ఘనత మహిమ పొందుమని నన్ను శిరోసాటం వరకు పరిచి మీరే ఘనత మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సియోను పాటల పుస్తకం అండి. పాట సంఖ్య 365, పాత పుస్తకంలో 320, చిన్న పాటల పుస్తకంలో వరుస సంఖ్యలు చూసుకోండి. నీ జీవితము క్షణభంగురమే, ఒక గడియలోనే గతించదు. నీ జీవితము క్షణభంగురమే, నీ జీవితమే క్షణభంగురమే, ఒక గడియలోనే గతించదు. ఒక గడియలోనే గతించదు. నీ జీవితము క్షణభంగురమే, నీ జీవితము క్షణభంగురమే. నీటి బుడగవలె నీ జీవితము, నీటి బుడగవలె నీ జీవితము సంపూర్ణముగా నశించు, సంపూర్ణముగా నశించు. సాగిపోయేడు నీడవలెనే, సాగిపోయేడు నీడవలెనే. నీదు బతుకు ఉన్నదిగా, నీదు బతుకు ఉన్నదిగా. నీ జీవితము క్షణభంగురమే, నీ జీవితము క్షణభంగురమే. తన సంపదలు గౌరవములు, తన సంపదలు గౌరవములు, దయలోనున్న సర్వమును, దయలోనున్న సర్వమును. వ్యర్థము వీచి వైభవమంతయు, వ్యర్థము వీచి వైభవమంతయు విడిచెదవు అక దినమన్నే. నీవు విడచెదవు అక దినమన్నే. జీవితము క్షణభంగురమే, జీవితము క్షణభంగురమే. మోసపోతివిగా నీవు ఇలాలో, మోసపోతివిగా నీవు ఇలాలో. నష్టపడితివి పాపములో, నష్టపడితివి పాపములో.
చిందెనుగా నీకై రక్తము చిందెనుగా జీవితము జన బంగురము జీవితము జన బంగురము. పాఠ సంఖ్య 367 పాత పుస్తకంలో 322. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. లోకము 4 దినముల నటనే నిగరముగా ఎవరికి. లోకము 4 దినముల నటనే నిగరముగా ఎవరికి. దారిని తాపి తిరిగెదవేళ దారిని తాపి తిరిగెదవేళ తిరిగి మారి అడగిలో యేసు లేని పాపికాశ్రయమే లేదు. యేసు లేని పాపికాశ్రయమే లేదు. చూసుకుంటివి పాపము నెలలో కాలము వేస్తాయే. చూసుకుంటివి పాపము నెలలో కాలము వేస్తాయే. ప్రభువు నీవు మరచిపోతివి. ప్రభువు నీవు మరచిపోతివి. పాడైపోయే నీ రూపం కడగిలో యేసు లేని పాపికాశ్రయమే లేదు. యేసు లేని పాపికాశ్రయమే లేదు. ప్రభు యేసు సిలువలో వేలాడి పాపిని రక్షించుటకు. ప్రభు యేసు సిలువలో వేలాడి పాపిని రక్షించుటకు. పాటుపడే తన రక్తము కాచే. పాటుపడే తన రక్తము కాచే. పాపపు ముళ్ళును విరచే. కడగిలో పరదెదవు. యేసు లేని పాపికాశ్రయమే లేదు. యేసు లేని పాపికాశ్రయమే లేదు. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను. ప్రియుడా త్వరపడి రమ్ము. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను. ప్రియుడా త్వరపడి రమ్ము. ఆయన యందు నమ్మిక ఉంచిన. ఆయన యందు నమ్మిక ఉంచిన. ఆయన నీ శరణగును. కడగిలో యేసు లేని పాపికాశ్రయమే లేదు. యేసు లేని పాపికాశ్రయమే లేదు. పాఠ సంఖ్య 373.
పాత పుస్తకంలో 773. యేసునామమునే పాపికి రక్షణ సర్వజగము నందు. యేసునామమునే పాపికి రక్షణ సర్వజగము నందు. ప్రభు యేసునామమునే పాపికి రక్షణ సర్వజగము నందు. ఆకాశము కింద
కూర్చొని ఎవరు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, పేజీ నంబరు 190. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనాన్ని 16వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినదియు పూర్ణాంగీకారణకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారు నేను ప్రధానుడు అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోయే వారికి నేను మాదిరిగా ఉండలాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడుతుంది. చాలా ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకున్నాము. తెలిసినందరూ మాకరించండి. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదక స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నాం. దేవా, ఇంతవరకు పాటలు పాడుతూ వచ్చాం. కూర్చున్నవారు, బయట ఈ మైక్ శబ్దం ద్వారా విన్నవారు, పాటలు గ్రహించి దేవా దేవుని నామమున రక్షణ పొందుటకు సహాయం చేయండి. దినం మీరు ఎందరిని ఆకర్షిస్తూ ఉంటున్నారు దేవా, వారందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ మరణ పుస్తాపన పునరుద్ధాన శక్తి నా మీద ఉంచి నన్ను సులసాటను మరుపరిచి మీరే ఘనత మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. చాలాసార్లు మరి క్రైస్తవులు అనువారు అనగా యేసుక్రీస్తును అంగీకరించిన వారు దేవుని యొక్క సువార్త ప్రకటించేటప్పుడు ఈ మాటలు వినిపించేవారుగా, అనగా మనం కూడా సువార్తకు వెళ్ళినప్పుడు ఈ మాటలు అనేక సార్లు మరి దేవుని యొక్క మాటలు ఇవి. యేసుక్రీస్తు మరి సువార్త ప్రకటించడం జరిగింది. మార్కు 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని, మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు 2024 సంవత్సరం కిందట భూలోకంలో ఆయన దేవుని మాటలు పరలోక సంగతులు వినిపించాడు మానవులకు. ఇంకా మానవుడు పాపములో ఉంటున్నాడు, పాపము చేసుకున్నాడు, పాపులు అని రాయబడుతూ వచ్చింది. ఎవరైనా మేమంతా చక్కగా బాగానే ఉన్నాం, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఈ దినము ప్రభు దినంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త అనగా మంచిది వార్త, పరలోకము నుండి వచ్చే వార్త, దేవుని యొక్క మాటలు ఇవి మనిషి యొక్క మాటలు కాదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని యొక్క మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు అనేక రోగాలను స్వస్థపరిచిన వాడిగా ఉంటున్నాడు. కుంటివారిని, గుడ్డివారిని, ఊచ చేతులు గల వారిని, చాంద్ర పురుగులను, చనిపోయిన వారిని దేవుడు లేపుతూ వచ్చాడు. ఇలాగే ఆయన నామమున గొప్ప అద్భుతములు, స్వస్థతలు జరుగుతూ ఉన్నవి ఇప్పటికి కూడా. ఇక్కడ చదివిన భాగాల్లో మరి పాపులు ఎవరు, తర్వాత పాపం అంటే ఏమిటి, చాలాసార్లు ఈ మాటను వినింటాం. బయట వాళ్ళు కూడా ఈ మైక్ శబ్దం ద్వారా వినే వాళ్ళు కూడా గ్రహించండి. వీళ్ళేంటి ఎప్పుడు పాపం అంటుంటారు కదా, కావచ్చు. పాపం అంటే గురి తప్పుట. పాపం అనగా
గురి తప్పుట అనగా తప్పిపోట, దేవుడు విధించిన ఆజ్ఞలు మాటలు, తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలు మీరుట. దేవుని యొక్క ఆజ్ఞలు మీరుట అనేది అనగా గురి తప్పుట. ఇది మరి దేవునికి విరోధంగా జీవించుట, తర్వాత అపకీర్తి కలిగించుట, తర్వాత దురాలోచన కలిగినుట, తర్వాత హృదయములో మరి పాపము అనగా మోసము, అన్యాయము, అక్రమము కలిగించుట. మరి ఇవన్నీ కలిగిన వ్యక్తి మరి దేవుడు మనసును సృష్టించాడు. చాలా మంది ఇదే క్వశ్చన్ వేస్తారు, మరి దేవుడు మనసును సృష్టించాడు కదా, మరి ఎందుకు అందరినీ పాపం లేకుండానే పుట్టించవచ్చు కదా, పాపం లేకుండానే అందరినీ పుట్టించవచ్చు కదా, మళ్ళా ఎందుకు ఇలాగా జరగడం? చాలా మందికి డౌట్. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము ప్రారంభమైంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ పాపం అనే పదము, తర్వాత పాపం అనే ఈ విషయాలన్నీ అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. 3వ అధ్యాయంలో మరి ఈ తోటలో ఉన్న వ్యక్తుల గురించి చాలా సార్లు వినేటాం. ఆదాము, అవ్వ. దేవుడు తినవద్దు అనే పండును వారు తినదాన్ని బట్టి వారు పాపంలో పడిపోయారు. చాలా మంది అదెందుకు పెట్టాడు మరి ఆ చెట్లకు కాసిన పండ్లన్నీ తినవచ్చు, కానీ ఆ మధ్యలో ఉంటున్నదే ఆ చెట్టు యొక్క పండు తినవద్దు, మీరు దినమున చచ్చెదరు అంటున్నారు. 19వ వచనము, దేవుడైన 17వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. దేవుడు చెప్తూ వచ్చాడు, అయ్యా మరి ఆదాము, మరి ఆ తోటలో ఉన్న చెట్ల పండ్లన్నీ తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉంటున్న చెట్టు పండును నీవు తినకూడదు, తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఒక గురి పెట్టాడు, ఒక నిబంధన, తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి 3వ అధ్యాయంలో 4వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. ఎవరు చెప్తా ఉన్నారు? సాతాను చెప్తా ఉంటున్నాడు. అక్కడేమో దేవుడు నువ్వు తిన్న వెంటనే చచ్చిపోతావు అన్నాడు. ఇక్కడేమో సాతాను మీరు చావనే చావరు అంటున్నాడు. దీన్నే శోధన అంటారు. మరి శోధన ఎందుకు పెట్టాలి కదా? శోధన లేనిదే స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ లేదు, కూర్చో. శోధన లేనిది స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా వదిలాడు దేవుడు ఏదైనా తోటలో నరుణ్ణి స్వేచ్ఛగా వదిలేశాడు. స్వేచ్ఛగా వదిలేసినప్పుడు మరి ఆదాము అవ్వ తోటలో ఉన్నప్పుడు వారు స్వేచ్ఛగా ఉంటున్నారు, వారికి ఎటువంటి పాపము తెలియదు, వారు స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటున్నారు. ఎప్పుడైతే శోధకుడు సాతాను శోధించడం ద్వారా మీరు చావనే చావరు అన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఆ పండు తీసుకొని మరి అవ్వ తినేది, తర్వాత ఆదాము కూడా తెచ్చి ఇచ్చింది, తిన్నాడు. చూడండి, అక్కడ చావనే చావరు. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏమిటి? అయ్యా తినవద్దు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, అనగా గురి తప్పుట.
దేవుడు చెప్పాడు మీరు చచ్చిపోతాడు ఇంటి అని. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం, పాపము చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పాడు అయ్యా తినొద్దని. అక్కడేమో సాతాను మీరు చావనిచ్చారు తినొచ్చు అన్నాడు. అనగా ఆదాము అవ్వ గురి తప్పారు. పాపం అంటే గురి తప్పుట, దేవుని పని, దేవుని యొక్క మాటకు తిరగబడుట, తర్వాత దేవుని యొక్క మాటను ఉల్లంఘించుట, మాట వినకపోవుట, దీన్ని గురి తప్పుట అంటారు. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటంటే గురి తప్పుట. గురి అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవుట. చాలా మంది లోకంలో యేసుక్రీస్తును అంగీకరించని వారు దేవుని యొక్క మాటకు వారేం చేస్తూ ఉంటున్నారు? గురి తప్పుతూ ఉంటున్నారు. దేవుడు చెప్పిన మాటలు వినకుండా వారు మీరుతూ ఉంటున్నారు. మనం కూడా ఒకప్పుడు అలాగనే ఉన్నవారమే. కానీ దేవుని యొక్క ప్రేమ ద్వారా, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన రక్తం ద్వారా కడిగి నూతన పరిచి దేవునిలో కూర్చోబెట్టాడు. పరలోక రాజ్య సంగతులు వినిపించాడు. యేసుక్రీస్తును అంగీకరించడానికి తన ఆత్మతో దేవుడు మనల్ని దర్శించాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా, మరి బయట మైకు శబ్దం ద్వారా వినేవారు కూడా యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఆయన శోధించేవాడు కాదు. చాలా మంది మరి దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటాడు. శోధించడం కాదు. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపలేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కాను. చూడండి, ఇక్కడ దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదంట. ఎప్పుడే కానీ దేవుడు శోధించాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. అక్కడ తోటలో పెట్టిన పండు తినకూడదని దేవుడు చెప్పాడు. అదొక పరీక్ష, శోధించడం కాదు. తర్వాత వీళ్ళేం చేస్తారా అని. మరి ఇక్కడ దేవుని చేత శోధింపబడుతున్నారని అనకూడదు. ఎలాగ శోధింపబడుతున్నారు? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుచున్నాడు. స్వకీయ దురాశ అనగా హృదయంలో కలుగు ఆశ. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఆశ తినాలా, ఫోన్ చేయాలి, ఆకలి అవుతుంది, ఆశ. ఇది ఏదన్నా సాధారణంగా. దురాశ అన్నది, దురాశ అంటే దుష్టుడు, దుష్టు నుండి పుట్టున్నది. అక్షరమే రాయబడుతూ వచ్చింది. దుష్టుడు, దురాశ. ఆశ వేరు, దురాశ వేరు. దురాశ అన్నది దుష్టు నుండి వచ్చేది. దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు. యెషయా గ్రంథము
మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించున్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. కనుక ప్రతివాడు ఇక్కడ తొలగిపోయినట్లుగా, ప్రతి వాని నడినెత్తి వ్యాధి కలిగినట్లుగా, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, ఇవన్నీ పాపములకు గుర్తుగా ఉంటున్నాయి. కనుక మానవుడు దురాశతో ఉంటున్నాడు, గురి తప్పాడు. మొదటిగా గురి తప్పాడు, రెండవదిగా దురాశ కలిగి ఉంటున్నాడు. మరి దుష్టుని చేత శోధింపబడుతున్నాడు ప్రతి వాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి దుష్టుడు ఎలా చెప్తే అలాగా వింటున్నాడు. దీన్నే దుష్టుడు శోధించే శోధన. అంతేకాదు, దేవుడు కాదు శోధించి, మరులు కొల్పబడి ఇష్టపడి మరి దురాశ వలన దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనుడానికి రాయబడుతూ వచ్చింది. చాలా ఒకదానికి ఒకటి లింక్ ఉంటున్నాయి. చూచుట ద్వారా తర్వాత పాపము చేయాలి అనిపించుట ద్వారా, ఇవన్నీ ఎవరి నుండి వస్తూ ఉంటున్నాయి? దుష్టు నుండి వస్తూ ఉంటున్నాయి. మరి దుష్టుడు పుట్టించే ఈ ఆలోచనలు, ఇవి దేవుడు పుట్టించేటివి కాదు, దుష్టుడు పుట్టించేవి. ఇవి పుట్టించడం ద్వారా, అందుకే ఈ విషయమై అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు పాపమునకు దాసులైంటిరి, కానీ ఏ ఉపదేశకులకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై, కనుక మీరు పాపమునకు దాసులైంటిరి. ప్రతివాడు పాపానికి దాసత్యం చేస్తూ ఉంటున్నాడు. అనగా వాడట చెప్తే అట్లా వింటున్నాడు. 11వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులను గాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోపడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుడి. చూడు, ఇక్కడ అవయములు నీతి చేయాలంట. మీకు వివరంగా చెప్తాను. అవయములు నీతి చేయాలంట. అవయములు కళ్ళు, కాళ్ళు, చేతులు, శరీర అవయములన్నీ నీతిగా పనిచేయాలంట. మీ అవయములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకోండి. నీతి చేయడానికి అవయములు దేవునికి అప్పగించుకోవాలి. ఇది ఎలా సాధ్యం? ఇది దేవుని ద్వారానే జరుగుతుంది. ప్రతి వ్యక్తికి దేవుని ద్వారానే ఈ అవయములను నీతిగా చేయుతాడు. ఇది మానవుని తరం కాదు. దేవుడే మానవుని దర్శించి మానవుని కడిగి నూతన పరిచిన తర్వాతనే అవయవాలని చక్కగా పనిచేయటకు దేవుడు తన ఆత్మను హృదయంలో ఉంచి నూతన పరిచిన తర్వాత అవయవాలన్నీ నీతిగా పనిచేయుట. అందుకే కింద రాయబడుతూ వచ్చింది 11వ వచనంలో, మరి మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా, కింద 1లో ప్రాచీన పురుషుడు అనగా ప్రాచీన పురుషుడు అనగా
మారు మనసు లేని దినాల్లో. ఇప్పుడు మనం మారు మనసు పొందాం. ప్రాచీన పురుషుడు అంటే పాత అలవాట్లు, పాతవి అనగా పాపములో ఉన్నవి. సరే, ఇక్కడ మరి మీ అవయవములను దుర్నీతి సాధనములుగా, అవయవాలు దుర్నీతి సాధనాలు, దుష్టుడు యొక్క ఎత్తటి అవయవాలు అలాగా పని చేయుట. దీన్ని గురి తప్పుట, తర్వాత దుష్టు నుండి వచ్చే శోధన వలన దురాశ కలిగి పాపమునకు లోబడి దేవునికి అవిధేయత చూపించి గురి తప్పి పాపములో జీవించుతారు. అవయవాలన్నీ దుష్టులు చెప్పినట్లు చేస్తా ఉంటున్నాయి. అవయవాలు చేస్తున్నాయా పాపము? అవయవాల గురించి మనం చూసినట్లయితే అవయవాలు కాదు చేసేది పాపం. చూద్దాం 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి బయలు వెళ్ళున్నది మనసుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనసు హృదయం నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనసుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఇవన్నీ హృదయంలో ఉంటున్నాయి. హృదయంలో ఉండి అవయవాలు పని చేయుట, హృదయంలో ఉంచుకొని హృదయం నుండి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ ద్వారా మరి ఈ అవయవాలన్నీ చెడు చేయడానికి, అందుకే దుష్టుని యొక్క సాధనములు అంటే మరి అవయవాలు చెడు చేస్తూ ఉంటున్నాయి, పాపం చేస్తూ ఉంటున్నాయి, కొడతా ఉంటున్నారు, తిడతా ఉంటున్నారు. కళ్ళు చెడు చూస్తూ ఉంటున్నాయి. కళ్ళు అవయవం చెడును చూస్తూ ఉంటున్నది. చెవి అవయవం చెడును వింటా ఉన్నది. ఈ విధంగా చేతులు, కాళ్ళు, దేహంలో ఉంటున్న అవయవాలు పని చేయటకు కారణం ఏమిటి? ఉదయమే కారణం. ఉదయంలో ఉండే దాన్ని బట్టే ఈ అవయవాలు పని చేయుట. అందుకే దుష్టుని యొక్క సాధనములు అని చదువుతూ వచ్చాను. ఈ దుష్టుని యొక్క సాధనలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉదయంలో పాపం కలిగిన దాన్ని బట్టి ఈ అవయవాలు చెడ్డ పనులు చేస్తూ ఉంటున్నాయి. నీతి సాధనములుగా అప్పగించుకుని నీతి సాధనాలుగా చేయబడుతా, అనగా యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత, హృదయంలో పాపం పోయిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ హృదయంలోనికి వచ్చినప్పుడు అవయవాలన్నీ నీతిగా పనిచేయుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వారి యొక్క హృదయాలు పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండటం ద్వారా అవయములు నీతికి, న్యాయానికి చక్కగా పనిచేస్తూ ఉంటున్నాయి. చూడొద్దయ్యా, లోపల హృదయంలో దేవుని యొక్క ఆత్మ చెప్తూ ఉంటున్నది. చూడొద్దు, వినవద్దు, మాట్లాడవద్దు, ఆలోచించవద్దు, నెగిటివ్గా ఏది ఆలోచించకూడదు. ఎవరు చెప్తూ ఉన్నారు? లోపల హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కూర్చొని దేహాన్ని, అవయవాలను నడిపించేవాడుగా ఉంటున్నాడు. మీ అవయవములు నీతికి సాధనలుగా అప్పగించుకొనుడి. ఏ మానవుడు భూలోకంలో యేసుక్రీస్తు యొక్క ఆత్మ లేకుండా ఈ అవయవాలు నీతిగా పనిచేయలేవు. ఒకవేళ పైకి చూడడానికి కొంత చేయగలరేమో కానీ నిజంగా చేయలేరు. ఎప్పుడు చూసినా అవి అవినీతి చేస్తూ ఉంటున్నాయి అవయవాలు. కళ్ళు ఎప్పుడు అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని, అపవిత్రతనే చూస్తూ ఉంటున్నాయి. ఇవి ఎవరివి? ఈ అలవాట్లు ఎవరివి? దుష్టునివి.
ఒకప్పుడు మనం కూడా అలాగే ఉంటూ వచ్చాం. యేసుక్రీస్తును అంగీకరించక మునుపు చెవి సినిమా పాటలు విన్నాయి. ఎందుకు వినాలనిపించాయి? లోపల ఉన్నది దుష్టుడు కాబట్టి, ప్రాచీన పురుషుడు అనగా యేసుక్రీస్తును నమ్మనప్పుడు. అవయం ఎలా పనిచేస్తుంది? లోపల ఉండే హృదయంలో ఉండే దాన్ని బట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి హృదయంలో చూడొద్దు, మాట్లాడవద్దు, వినొద్దు. ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఇది దేవుని ఆత్మ చేత నడిపించబడుట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడెదరు అని రాయబడుతుంది. కుమారులు, కుమార్తె. దేవుని ఆత్మ చేత నడిపింపు లేని వారు భూలోకంలో చాలా మంది, కోట్ల మంది ఉన్నారు. ఎక్కడ చూసిన అవయములు అపవిత్రత కలిగి ఉంటున్నాయి. అబ్బో చెప్పడానికి లేదు. అసలుకు మనం ఏది చూడకూడదో అవే కనపడతా ఉంటున్నాయి. కానీ హృదయంలో దేవుని ఆత్మ ఉంచుట ద్వారా, దేవుని నమ్ముకున్న ద్వారా దేవుని నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుని పిల్లలను, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి దుష్టుని యొక్క ఆలోచన ద్వారా, దుష్టుని యొక్క అలవాట్ల ద్వారా పాడైపోతూ ఉంటున్నారు. గురి తప్పిన వారుగా ఉంటున్నారు. పాపము చేస్తున్న వారుగా ఉంటున్నారు. నిత్యం పాపం చేస్తూ ఉంటున్నారు. అందుకే ఒక రాజు అంటున్నాడు, దావీదు మహారాజు, దావీదు కీర్తనలో 51వ అధ్యాయం 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భం ధరించినది అంటున్నాడు. ఏమిటి? తన తల్లి ఏం పాపం చేసిందని చాలా సుదీర్ఘమైన ఆ మాట పలుకుతూ ఉంటున్నాడు. దావీదు కూడా అంటున్నాడు, నేను పాపినే, నా తల్లి కూడా పాపంలో ఉంటూ పాప తలంపులు కలిగి నేను పుట్టినవాడు అంటున్నాడు. తన తల్లి కూడా బయట చూస్తే బాహ్యంగా ఏ పాపము చేయలేదు. కానీ అక్కడ రాయబడిన అంశంలో, వచనంలో మరి దావీదు అంటున్న మాటలు, పాపములో పుట్టినవాడను అంటున్నాడు. ఏమిటిది అనగా దుష్టుని యొక్క ఆలోచన ద్వారా, అనేకమైన చెడు తలంపుల ద్వారా పుట్టిన వారం అని దావీదు అంటున్నాడు. మరి ఇదే మాట చూస్తే రోమిలకు రాసిన పత్రిక, ఈ పాపం అందరికీ ఒక తీత, గజ్జి, తర్వాత ఇంకొకటి మన రోగం పోయింది. ఏదది? ఏం రోగం? మాస్కులు పెట్టుకున్నారు కదా, ఏంటి కరోనా వచ్చినట్లుగా ఈ పాపం అనేది సంప్రాప్తమైంది అనగా అందరికీ వర్తించినది. చూడండి, ఇక్కడ రాయబడి వచ్చింది రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైన. కింద పుట్టినోట్లో అందరి ద్వారా వ్యాపించను. ఈ పాపం అందరికి ఒకరి ద్వారా ఎలాగ వ్యాపించింది? పాపం చేయటం ద్వారా. పాపం అంటే ఏమిటి? గురి తప్పుట అంటే ఏమిటి? దేవుడు చెప్పిన మాట వినకపోవట, దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించుట, అన్యాయము, అక్రమము, దోషము, పాపము, ఇవన్నీ గురి తప్పిన మాటలు, తర్వాత పాపములు. ఈనాడు ప్రతి మానవుడు భూమి మీద గురి తప్పి తిరుగుతూ ఉంటున్నాడు, గురి తప్పి జీవిస్తూ ఉంటున్నాడు, మార్గము తెలియక. అందుకే యేసుక్రీస్తు గురి తప్పి తిరుగుతున్న వారిని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. యేసు చెప్పెను, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప. గురి తప్పి తిరుగుతున్న
పాపమైనటువంటి మనుషులను దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన చాలా ప్రేమగల దేవుడు. పాపులను పిలుస్తున్నాడు అంటే ఏందయ్యా, దేవుడు మమ్మల్ని పాపులు అంటున్నాడు కదా? ఉన్నది ఉన్నట్లే దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ప్రేమతో చెప్తా ఉంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, నువ్వు పాపివని గుర్తు చేస్తా ఉంటున్నాడు, కానీ ప్రేమతో పిలుస్తా ఉంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రియుడా, నువ్వు ఎంత పాపములో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తా ఉంటున్నాడు. ఆయన చాలా ప్రేమగల దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన దీర్ఘశాంతం గల దేవుడు. ఆయన నిన్ను రక్షించడానికే పరలోకం నుండి దేవుని యొక్క మాటలు వినిపిస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ఈ పాపం నుండి తప్పించడానికే, ఈ పాపములో మానవుడు మరణిస్తే నరకానికి వెళ్ళి అక్కడ యుగయుగముల ఆత్మ కాలిపోతుంది. మరి మానవుని రక్షించాలని యేసుక్రీస్తు అనగా దేవుని యొక్క కుమారుడు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసుక్రీస్తు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి పాపంలో ఉంటున్న వారిని, దారి తప్పి తిరుగుతున్న వారిని ఆయన తన చేయి పట్టుకొని నడిపించి పరలోకానికి తీసుకెళ్ళడానికై ఆయన పరము నుండి భూలోకానికి వచ్చాడు. ఈ లోకంలో 33 సంవత్సరం ఈ లోకంలో జీవించాడు. మంచి యవ్వన ప్రాయంలో ఆయన మరి శిలువకు అప్పగించుకున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో బలి అయినాడు. ఎందుకు? నీవు దారి తప్పి తిరుగుతూ ఉంటే, పాపములో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా జీవిస్తూ ఉంటే, ఆయన నిన్ను ప్రేమించి ఈ లోకంలో ఆయన నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదినిస్తాను అంటున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడున్నా అక్కడ కూర్చున్న వారిలోను, బయట ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నా మరి ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని ఈ మాటలు వింటున్నావేమో, ఇవి నీ కొరకే దేవుడు చెప్తున్న మాటలు. ఇవి నా మాటలు కానే కాదు, ఇవి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన పరిశుద్ధ లేఖనాలు, పరలోక సంగతులు, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడించే మాటలు. కనుక ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. గురి తప్పి తిరుగుతున్న చాలా మంది నాడు మతి లేని వారుగా తిరుగుతాం. చూడండి, మీరు మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తూ వెళ్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక మెంటల్ జీవితంలో గడుపుతూ ఉంటున్నారు. చూడండి, పలకరించండి, తన విషయాలు ఏదో చెప్తాడు. ఒక్కొక్కరు రకరకాలుగా వారు మాటలు చెప్తారు. ఏమి ఇదంతా కారణం? మరి దుష్టుని యొక్క చేతిలో ఉంటున్నారు. అందుకే వాడు గురి తప్పించి అందరినీ, లోకంలో మనుషులందరినీ గురి తప్పించి వాని వైపుకు మరులు కొల్పబడి అని మనం చదువుతూ వచ్చాం. మరులు కొల్పబడి అంటే మనం అంటుంటాం, ఏమని మందు పెట్టినారా అంటాం కదా. మందు పెట్టినారా వీళ్ళకి ఎవరో, ఈమెకి ఎవరు మందు పెట్టినారంట. ఏం చేశాడు వాడు? మందు పెట్టిన అందరికి మందు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు. మానవుని వీడిని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి, వీనికి ఏ రకం మందు కావాలనో ఆ మందు పెడుతూనే ఉన్నాడు. వీనికి డబ్బు మందు కావాలన్నా డబ్బు, తర్వాత ధనము, తర్వాత బంగారు, వెండి, ఆస్తి, సిరి సంపదలు, తర్వాత తాగుడు, జూదము, తర్వాత వ్యభిచారం, ఇవన్నీ వాడుకు మందు పెట్టి, మరులు గొలుపు మందు పెట్టి ఏం చేస్తాడు? అందరినీ వాని వైపు దుష్టుని యొక్క మరి సాధనలుగా చేసుకొని వాడు తిట్టుకుంటున్నాడు.
చూస్తే రోడ్ల మీద ఒక్కొక్కడు ఒక ఆలోచన కలిగి వెళ్తా ఉంటున్నాడు. మంచి ఆలోచనేనా? ఏమీ లేదు. అన్ని దుష్టు యొక్క ఆలోచనలే, అన్ని దురాలోచనలే, అన్ని చెడ్డ సంగతులే, అన్ని పాపములకు సంబంధించిన మాటలే, అన్ని పాపానికి సంబంధించిన వ్యవహారమే. మీరు చూడండి, ఎక్కడైనా వార్తాపత్రికల్లో కానీ ఇప్పుడు మరీ వీడియోలలో చాలా అసభ్యకరమైన వీడియోలు ఇస్తూ ఉంటున్నారు. అస్సలు మనం ఏదో మన వాటిని మనం చూసుకుంటూ పోతే దుష్టుడు తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు, దాన్ని పక్కన పెడతా ఉన్నాడు. మనం ఏదో చూడాలనుకుంటే ఏదో కనపడుతుంది. సరే, అది చూడకూడదని దేవుడు చెప్పినప్పుడు దాన్ని తీసేస్తాం. ఈ విధంగా దేవుని పిల్లలు చేసేది. కానీ లోకంలో మానవులు ఏం చేస్తున్నారు? ముసలిలో మొదలుకొని చిన్న పిల్లల వరకు వీడియోలు చూస్తూ ఉంటున్నారు. అందుకే వాడు ఏం చేస్తాడు? దుష్టుడు తలా ఒక సెల్లు ఇచ్చాడు. ఇచ్చి ఏం చేసినాడు? ఎక్కడ పడితే వాడు ఇది మంచిగా వాడడానికి ఉపయోగించడం లేదు. 1% మాత్రమే అది మనకు ఉపయోగపడుతుంది. ఏదో ఫోన్ మాట్లాడుకోవడానికి, సరే దేవునికి వాక్యము వినిపించుట, అంతకు తప్ప ఏదైనా మెసేజ్లు పెట్టుకునుట, అంతకు తప్ప అది దాంట్లో ఉండేదంతా పాపమే, లోకమే. అలాగని మనం దాన్ని వాడకుండా ఉండలేమా? కనుక వాడాలా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. లోకంలో ఉంటున్నాం, భూమి మీద ఉంటున్నాం. ఈ భూమి మీద అన్నీ ఉన్నాయి. విచారం ఉంది, తాగుడు ఉంది, జూదం ఉంది, చెడంతా లోకంలో ఉంది, భూమి మీద ఉంది. వాటిని మనం తీసుకోవడం లేదు కదా. మంచిదేదో అనే విషయాన్ని గ్రహించి ఒక ప్రత్యేకంగా దేవుని పిల్లలు జీవిస్తూ ఉంటున్నారు. ఇది కూడా అదే. దానిలో ఒక ప్రత్యేకమైనది మనం దాన్ని తీసుకోవాలి. ఫోన్ మాట్లాడుకుంటాం అవసరం కాబట్టి. ఏదో వాక్యం చెప్తున్నాం, దాన్ని ఇతరులు, మన ప్రియులు వేరే దేశంలో, వేరే రాష్ట్రాలలో, తర్వాత వేరే దేశాలలో కూడా ఉన్నారు బంధువులు, స్నేహితులు. ఇక్కడ ఇండియాలో మనం చెప్తున్న మాటలు, దేవునికి వాక్యం, వారు ఈ లైవ్ ద్వారా, ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారు చూసి దేవుని వాక్యాన్ని విని ఆనందించి, ఈ విధంగా వారు ఆ ఎదురుగా పెట్టుకొని కూర్చొని, అరే కర్నూలులో ఎఫ్రాతా మందిరంలో ప్రభుదాసుని వాక్యం చెప్తున్నాడు కదా, ఇలాగా. నేనే కాదు, అలాంటి వాక్యాలు చెప్పేవారు ఎంతో మంది వారి యొక్క బంధువులు, స్నేహితులు చూడాలి. ఇది మంచిది. ఎవరికైనా అత్యవసరంగా వాట్సాప్ పెట్టుట మంచిది, అవసర నిమిత్తం. ఉదయకాలం మా ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఇక్కడ పెట్టా ఫోన్, నేను చూడలే, రింగ్ అయింది కానీ నాకు అది వినిపించలేదు. సరే, మెసేజ్ పెట్టాడు. ఆ రిపోర్ట్స్ మెసేజ్ పెట్టు అన్నాడు. సరే సార్ అన్నాడు, పెట్టాడు. అంతే. అంటే దేనికి ఉపయోగపడతా ఉంది? ఒక మంచి పనికి ఉపయోగించుకోవాలి. అందుకే భూలోకంలో మనం ఉన్నాం. మంచిదేది చెడుదేది మనము ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటున్నాం. అది కూడా సెల్ కూడా దానిలో ఒక పాయింట్, ఒక్క మూల మాత్రమే మంచిగా ఉంటుంది. మిగతా అంతా 99% అంతా దాంట్లో చెడు తప్ప ఏమీ లేదు. మంచికి ఉపయోగించుకోవచ్చు. భూలోకంలో భూమిని మంచిగా ఉపయోగించుకుంటున్నాం, ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటున్నాం. లోకమంతా ఏం చేస్తూ ఉంటున్నది చెప్పడానికి వీల్లేదు. రకరకాల చెడ్డ వీడియోలు ఇస్తూ ఉంటున్నారు, భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉంటున్నారు, ముసలిలో డ్యాన్సులు వేస్తూ ఉంటున్నారు. మనం ఏదో చూడాలని చూస్తే అవి ఏవో కనపడతాయి. వద్దురా, దీన్ని ఓపెన్ చేయొద్దురా అనిపిస్తుంది. నేనైతే అన్ని ఏవైతే అవి కనపడతాయో అది ఇస్తున్నటువంటి డిలీట్ చేసి పడేస్తూ ఉంటున్నాను. అది మనం జరిపిన ఫీడ్ అయిపోతా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా దాన్ని వాడాల్సిన పరిస్థితి ఉంది.
అందుకే లోకంలో దేవుని యొక్క పిల్లలు చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా జీవించాల్సిన అవసరం ఉంటున్నది. మిగతా వారంతా దారి తప్పి లోకంలో దుష్టుని యొక్క సాధనములుగా వాడబడతా ఉంటున్నారు. వాడందరినీ తన వలలో ఎక్కించుకున్నాడు, అందరికీ వల వేశాడు. వాని ఉరిలో ఉంటున్నారు. వాడు అట్లా చెప్తే అట్లా ఆడుతూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తూ ఉంటున్నారు, ముసలిలో డ్యాన్సులు వేస్తూ ఉంటున్నారు, వీడియోలు. ఇంకా చెప్పడానికి చాలా చాలా అసహ్య కార్యములు. ఇవన్నీ ఎవరు చేస్తూ ఉంటున్నారు? వాళ్ళు సాధనాలు చేస్తూ ఉంటున్నాయి. అనగా ఏమిటి? వాళ్ళు ఎగురుతూ ఉంటున్నారు, కాలు చేతులు ఆడిస్తూ ఉంటున్నారు వీడియోలలో. ఎవరు చేస్తున్నట్టు? ఉదయంలో ఆ పాము ఉండటం ద్వారా అవయవాలు దుష్టుడు చెప్పినట్టు ఆడుతూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన వారి యొక్క ఉదయంలో ఉంటున్న దేవుని ఆత్మ ద్వారా అవయవాలు చేతులు జోడిస్తే ప్రయత్నాలని చెప్తూ ఉంటున్నారు. తర్వాత వాయిద్యములు వాయిస్తూ ఉంటున్నారు, బైబిల్ పట్టుకొని చదువుతూ ఉంటున్నారు, పాటలు పాడుతూ ఉంటున్నారు. నీతికి సాధనములుగా అప్పగించుకోండి. ఇది బయట వాళ్ళ తరం కానే కాదు. ఇది దేవుని యొక్క పిల్లల యొక్క వారి తరమే అవుతుంది. కారణము దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు, దారి తప్పి మనం కూడా ఒకప్పుడు తిరిగిన వారు తన దారిని తీసుకొచ్చాడు. ఈ మార్గంలో పోతే పరలోకానికి వస్తామని. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన ఒక మార్గంగా వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేను మార్గమును అన్నాడు. చాలా మంది యేసుక్రీస్తు అంటే ఆయన మత బోధకుడు, మతాన్ని గురించి బోధిస్తూ ఉంటున్నాడు, తర్వాత మత మార్పిడి అంటున్నారు. చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు చాలా ప్రేమగల దేవుడు. దారి తప్పి నువ్వు తిరుగుతూ ఉంటే ఆయన నేను ఒక దారిలోకి తీసుకొచ్చి ఒక మంచి శ్రేష్టమైన పవిత్రమైన దేశానికి నిన్ను తీసుకెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి నీ హృదయంలో ఉన్న మరి మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో 71వ వచనంలో, తర్వాత మత్తయి వార్త 15వ అధ్యాయం అక్కడ కొన్ని మాటలు ఉంటున్నాయి. 18, 19 వచనం. పాపములు అన్ని హృదయంలో ఉంటున్నాయి. ఆ ఉదయంలో ఉంటున్న పాపాలు బట్టి మానవుడు చెడిపోయి దారి తప్పి తిరుగుతూ ఉంటే ఆ హృదయంలో ఉన్న పాపాలని తొలగించడానికి మరి ఏ ఔషధము పనికిరాదు. దేహానికి గాయమైనప్పుడు, శరీరానికి గాయమైనప్పుడు మందు రాసుకుంటాం, గాయం మానిపోతుంది. చేతులు కాళ్ళు విరిగిన వారికి పొత్తులు వెళ్ళి కట్లు కట్టిస్తూ ఉంటున్నారు. ఈ విధంగా నయం అవుతూ ఉంటున్నాయి. అలాగే శరీరానికి తగిన గాయాలకు మందు ఉంటున్నది. ఉదయములో పాపం ఉంటున్న అనగా దురాలోచన, దొంగతనం, వ్యభిచారం, కామకత్వం ఇవన్నీ హృదయంలో దాగి ఉంటున్నాయి. ఆ హృదయాన్ని కడగాలంటే హాస్పిటల్ పోతే అయ్యా డాక్టర్ గారు నా ఉదయంలో నేను రాత్రి వాక్యం విన్నా చర్చిలో, మరి ఉదయంలో ఇవన్నీ ఉన్నాయంట, మరి ఆపరేషన్ చేస్తామని డాక్టర్ గారు. ఏమున్నాయి ఉదయంలో? గుండెలు ఏమున్నాయి? నాకు తెలియకుండా, ఎక్స్రే చేయకుండా అంతలోకి నీకెట్ తెలిసా? లేదు మత్తయి సువార్తలో నేను రాత్రి నేను రాసుకొచ్చుకునే సార్ చూడు అని చెప్తే చెప్పు ఇవన్నీ ఉన్నాయి సార్, గుండె బయటకు తీసి శుభ్రం చేసి నన్ను పవిత్రపరచు అంటే నీకు పిచ్చి పట్టేది బయటకు అంటాడు కదా డాక్టర్. ఏ డాక్టర్ కానీ ఏ మందు ఔషధం కానీ ఉదయంలో ఉన్న పాపాన్ని శుభ్రం చేయలేదు. అందుకే ఈ శుభ్రం చేసే ఔషధం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము తప్ప ఏది శుభ్రపరచలేదు. అందుకే ఔషధం కావాలి కాబట్టి దేవుని కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడాలి కాబట్టి మానవుని హృదయం అప్పుడు నీతి సమాధానం పొందిన వాడై సంతోషముతో ఈ లోకంలో ప్రభుత్వ వరకు ఆయన కాలం ఉన్నంత వరకు, ఇక్కడ మానవుని యొక్క కాలం ఉన్నంత వరకు జీవించిన తర్వాత దేవుని యొక్క ఇంటికి తీసుకెళ్ళుట. అందుకే యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి
మరి 2024 సంవత్సరం ఆయన ఈ లోకంలో ఉండి అనేకమైన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసి ఆయన నామనంగా చేయబడతా ఉంటున్నాయి. ఆయన మంచి యవన కాలంలో 33.5 సంవత్సరం యవన ప్రాయంలో శిలువలో ఆయన నీ కొరకు మరణించాడు. కాళ్ళలో చేతులు, మేకుల్లో చేతులు, తలలో ముళ్ళగీయటం, వీపంతా కొడా దెబ్బలు, ముఖం మీద ఉమ్మి వేయించుకొని గడ్డ వెంటలంతా పెరగబడి చూడనల్లని వాడిగా రక్తమంతా చివరి బొట్టు వరకు గాడ్చాడు. నీ అవయములు చేసిన పాపాన్ని బట్టి తన అవయములకు మేకులు కొట్టించుకున్నాడు. దుర్నీతికి సాధనలుగా ఉపయోగించి దారి తప్పి పాపంలో ఉంటున్న నిన్ను నీ అవయవాలు చేసిన పాపాన్ని బట్టి, అనగా చేతులని అవయములు చేసిన పాపాన్ని బట్టి తన చేతిలో మేకులు కొట్టించుకున్నాడు. కాళ్ళు ఇవి అవయవాలే. ఈ కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి అనేక చెడ్డదారికి వెళ్ళే, సినిమాలకు వెళ్ళే, చుదానికి వెళ్ళి, దేవుడు వెళ్ళకూడదనే చోటుకు వెళ్ళి అవయవాలు పాడైపోయాయి, అపవిత్రమయ్యాయి. నీ అవయవాలు చేసిన పనికి దేవుడు తన కుమారుని అవయవం మీద మరి మేకులు కొట్టించుకున్నాడు. తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచించడం ద్వారా ఆయన మరి వీపంతా గాయాలతో ఆయన నీ కొరకు మరి కొట్టించుకున్నవాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా రక్తమంతా శిలువలో గార్చాడు. నీ కొరకు ఆయన బలి అయినాడు. నీ కొరకు ఆయన రక్తము గార్చి శిలువలో మరణించాడు, బలి అయినాడు. ఒక మేక వలె, గొర్రె వలె, కోడి వలె ఆయన నీ కొరకు రక్తం గార్చి, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితోని కేక వేసి మరణించాడు. శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఇప్పటికి కూడా నీ వైపు చేతులు చాపి ఆయన పిలుస్తా ఉంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. అలాగే ఈ సమయంలో నువ్వు ఎక్కడున్నాయి మాటలు వింటున్నావు. దేవునికి నీ హృదయాన్ని ఇస్తే నీ హృదయాన్ని ఆయన కడిగి అప్పుడు నీ అవయములు కూడా నీతిగా పని చేయుతావు, నీతిమంతులు అవుతావు, పరిశుద్ధులు అవుతావు. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యంలో ఆయన నిన్ను కూడా చేర్చుకుంటాడు. ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన నీకు తోడుగా ఉండి ప్రతి అవసరతో నీకు నెమ్మది, సమాధానం కలిగజేసి సంతోషము, ఆరోగ్యం ఇచ్చి నేను నెమ్మదిగా జీవింపజేస్తాడు. కనుక యేసుక్రీస్తు యొక్క మాటలు ఇవి ఎంతో ఉన్నతమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, పరలోకం నుండి వచ్చే మాటలు. ప్రియుడా, ప్రేమతో ఆయన నిన్ను అడుగుతా ఉంటున్నాడు. నీ పాపం ఒప్పుకుంటే ఆయనను కడిగి నూతన పరుస్తాడు. నువ్వు ఎక్కడున్నా ఒక చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నీతో వరకు ఈ మాటలు విన్నానయ్యా. నిజంగా నా కొరకు మీరు తండ్రి చేతులు పిలుస్తూ ఉంటున్నారు. నా కొరకు మరణించారా, శిలువలో మేకులు కొట్టించుకున్నారా తండ్రి. మరి నీ రక్తంతో నన్ను కూడా కడు. లోకంలో దారి తప్పి తిరుగుతూ ఉంటున్నాను, నిజంగా నెమ్మది లేక ఉంటున్నాను, సమాధానం లేక ఉంటున్నాను, దేవ అవిధేయతగా జీవిస్తూ ఉంటున్నాను, ఆజ్ఞను అతిక్రమించిన వాడిగా ఉంటున్నాను, అనేక పాపాలకు గురి అయి నా అవయములు పాపం చేస్తూ ఉంటున్నాయి. దేవ నన్ను క్షమించండి, నీ రక్తంతో కడగండి, నీ బిడ్డగా చేసుకోండి. ఈ అవయములు దేవా నీతికి సాధనలుగా దేవా నా అప్పగించండి, దేవా తీసుకోండి, నన్ను రక్షించండి అని చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను కూడా నీ పాపాన్ని క్షమించి తన రక్తంతో కడిగి నిన్ను శుద్ధురాలిగా చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించగాక ఇక్కడ కూర్చున్న వారిలో కూడా యేసుక్రీస్తును అంగీకరించక ఉన్నట్లయితే మరి ఉన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. మరి దేవుడు మీకు కూడా నీతి, న్యాయములు, సమాధానం గల మనస్సును దేవుడు ఇస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదకు స్తోత్రములు. ఇంతవరకు పాపం అంటే ఏమిటో కొన్ని మాటలు వివరించారు ప్రభా.
విన్నవారి హృదయంలో రక్షణ కార్యం జరిగించండి, రక్షించండి. దారి తప్పి తిరుగుతున్న వారి విషయమే మీరు శ్రద్ధ వహించి ఈ సాయంత్రకాల సమయంలో ఈ శ్రేష్టకరమైన పరిశుద్ధమైన మాటలు వినిపించారు. దేవ, నీతికి సాధనములుగా వారు కూడా అప్పగించబడి దేవుని పిల్లలుగా వారిని కూడా చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయంలో మరి నా ప్రార్థన చేసుకున్న వారు మరి